నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో మంగళవారం రోజున సత్యశీల సాగర్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల సంఘ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వారు ఇచ్చిన అవకాశం మేరకు నాగర్ కర్నూలు జిల్లా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో 25 సీట్లు కేటాయింపు జరగాలని, తల్లిదండ్రుల్లో తల్లి గాని లేదా తండ్రి గాని లేని పిల్లలకు ఉచిత విద్యను అందించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో వారి మౌలిక వసతులకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో ఒక నిర్దిష్ట ఫీజులను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాని ఇష్టానుసారంగా పుస్తకాలు, షూస్, టై, బెల్ట్, డ్రెస్సులు, బస్ ట్రాన్స్పోర్ట్ అని నానా రకాల ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటి నుండి 23,000 పాఠశాలలు తీసివేసి 4,000 పాఠశాలలకు కుదించి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నట్టు ఉంది అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో 18 మరియు 50 తీసుకువచ్చి ఎంబీఏ, ఎంసీఏ, మెడిసిన్, పీజీ, ఇంజనీరింగ్ కోర్సులలో విద్యార్థుల ఫీజులు కట్టి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండగలిగారని అన్నారు. దానికి విరుద్ధంగా ఇంజనీరింగ్ చదవాలంటే 10 నుండి 12 లక్షల డొనేషన్ల పేరుతో కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయని, సంవత్సరానికి 3 లక్షలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు మరియు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 25 సీట్లు అమలయ్యేంత వరకు, ఫీజుల నియంత్రణ ఏర్పాటు జరిగే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. సామాజిక తెలంగాణ సాధనా సమితి జిల్లా అధ్యక్షులు దాసర్ల వెంకటస్వామి, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస సాగర్, టీఆర్పీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, మున్నూరు కాపు, టీఆర్పీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, టీఆర్పీ వనపర్తి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, బీసీ జేఏసీ నాయకులు అబ్బ కరుణాకర్, జహంగీర్, గుడ్ల నర్వబాల్, లక్ష్మయ్య, సతీష్ తదితర బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో బీసీ సంఘం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల చట్టం పైన నిర్వహిస్తున్నటువంటి అవగాహన సదస్సు, భవిష్యత్తులో దీనిపైన కార్యాచరణ అంశంపైన మరి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులకు, మనం బీసీ రక్త బాంధవులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశానికి సంబంధించి మనకు ఒక నిలమనం తీసుకుంటే, ఒక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకటనతో 27,000 ప్రభుత్వ పాఠశాలలు నుంచి 23,000 పాఠశాలల వరకు కుదించి 4,000 పాఠశాలలు పెట్టాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేర్కొన దాన్ని కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాసే విధంగా, బడు బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా, విద్యకు దూరం చేసే విధంగా కొనసాగుతూ ఉంది. మరి గతంలో ఇదే ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడిసిన్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, పీజీ ఇతర కోర్సులలో బీసీ విద్యార్థుల ఫీజులు పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక జీవో 1850 తీసుకొచ్చి దాన్ని అమలుపరిచి ఆ పేద విద్యార్థులకు చదువు అందే విధంగా చూసి ఈరోజు ఆ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నతంగా స్థాయిలో బతికే విధంగా ఉన్నారు. మరి దానికి విరుద్ధంగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు అందించకపోవడంతో ఆ 10 నుంచి 12 లక్షల వరకు ఇంజనీరింగ్ చదవాలంటే ఆ యాజమాన్యాలు వసూలు చేస్తా ఉన్నారు. సంవత్సరానికి 3 లక్షలు ఈ విధంగా చేస్తున్నారు. మరి ప్రైవేట్ స్కూళ్ళకి అయితే ఆ అద్దు అనేది లేకుండా పోతుంది. ప్రతి సంవత్సరానికి పెంచుతూ ఉన్నారు. పుస్తకాలు అని, టై, షూస్ అని, ఇతర సామాన్ అని, బస్సు ఛార్జెస్ అని అన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బంది పెడుతూ వసూలు చేస్తూ ఉన్నారు. దాటిన విద్యా హక్కు చట్టాన్ని నీరుగారుస్తూ ఒక ఆర్టీఈ చట్టం ప్రకారం ఒక సింగిల్ పేరెంట్ ఎవరైనా తండ్రి కానీ చనిపోతే ఆ పిల్లలకు విద్య అనేది ఆ స్కూళ్ళల్లో ప్రైవేట్ దాంట్లో ఫ్రీ ఉంటుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 25 సీట్లు ప్రతి పాఠశాలలో ప్రైవేట్ దాంట్లో ఉంటుంది. మరి అది అమలు కావడం లేదు నేటి. దానిపైన మనం తీసుకొని ఆ 25% అమలయ్యే విధంగా పోరాటాలు చేయాల్సిన సందర్భం ఎంతనే ఉంది. అదేవిధంగా ఆయా పాఠశాలలో వాళ్ళ మౌలిక వసతులు ఏంటి, వాళ్ళు ఇచ్చే
విద్యను అనుసరించి మరి దానికి తగ్గట్టు ఫీజులు వసూలు చేస్తున్నారా, అదనంగా వసూలు చేస్తున్నారా, మరి వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి ఫీజులు ఉన్నాయా అనేది ఒకటి అర్థం చేసుకొని ఒక ఫీజుల స్ట్రక్చర్ బోర్డు మీద ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఒక్కో స్కూల్లో ఒక్కో ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఐఐటి అని, IIIT అని, నీట్ అని, ఎంసెట్ అని ఏదో ఒక రకంగా అనేక విధాలుగా తీసుకుంటా ఉన్నారు. వీటన్నిటిపైన మనం ఒక సమీక్ష నిర్వహించి ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక 2 వారాల క్రితం డిఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్టీఏ చట్టం అమలు జరగాలి, విద్యార్థి చట్టం అమలు జరగాలి, మౌలిక వసతులు ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా ఉన్నాయి వాటిని ఒకసారి పర్యవేక్షణ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇచ్చాము. దాని మీద మేము మళ్ళీ సార్ కలిసి ఎంతవరకు వచ్చిందని అడిగే పరిస్థితి తీసుకొస్తాం. దాన్ని బట్టి ఈ కమిటీ ఇదే విధంగా అందరూ సహకరించి ఈ చట్టం అమలయ్యే వరకు పోరాడి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తే, ఎందుకంటే మన పేద పిల్లలు ఎంతో మంది చదువులకు దూరం అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చదువు గంటల చదువు చదువుకొని రోడ్ల మీద తిరిగే పరిస్థితులు ఉన్నాయి, వేరే సైడ్కి పోవాల్సిన సందర్భం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఏ ప్రత్యామ్నాయంగా కొట్లాడి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ముందుకు తీసుకొని పోయి సాధించుకునే విధంగా పోరాడాలని ఈ కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.